హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, క్రింది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్స్ చూడండి, క్రింది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్స్ వారి పదవీ కాలాలతో జతపరచండి. చూడండి, ఈ వైపు సెక్రటరీ జనరల్స్ పేర్లు ఇచ్చాడు, ఈ వైపు సంవత్సరాలను ఇచ్చాడు, అనగా వారి పదవీ కాలాలను ఇచ్చి జతపరచమన్నాడు. చూడండి, ఇక్కడ ట్రిగ్వేలి నార్వే, కోఫీ అన్నన్ ఘనా, ఆంటోనియా గుటేరస్ పోర్చుగల్, బాన్ కీమూన్ దక్షిణ కొరియా. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వారి పదవీ కాలాలతో జతపరచమని అడిగాడు. ఇక్కడ చూడండి, ట్రిగ్వేలి నార్వే, కోఫీ అన్నన్ ఘనా, ఆంటోనియా గుటేరస్ పోర్చుగల్, బాన్ కీమూన్ దక్షిణ కొరియా. ఈ వైపు సంవత్సరాలను ఇచ్చాడు చూడండి. ఇక చూద్దాం, ఇక్కడ ఆన్సర్ చూస్తే సరైన జత చూస్తే ట్రిగ్వేలి కనుక చూస్తే ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్గా ట్రిగ్వేలి పనిచేశాడు. చూడండి, ట్రిగ్వేలి ఏ సంవత్సరంలో ఎన్నికయ్యాడంటే 1946, 1953. అంటే ఏ అనేది 4కు జతపరచబడి ఉండాలి. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్ 1, 2 అండ్ 4లో ఏ అనేది 4కు జతపరచబడి ఉంది. ఇలా చూద్దాం. చూడండి, ప్రస్తుతం ఉన్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పోర్చుగల్. ఇలా ఒకసారి చూస్తే A4 సి అనేది 2కు జతపరచబడి ఉండాలి. ఆంటోనియా గుటెరస్ 2017 నుంచి ఉన్నాడు, అంటే ఏ అనేది 4, సి అనేది 2కు జతపరచాడు. ఇలా చూసినా కూడా 1 మరియు 4 ఆప్షన్లలో A4 C2కు జతపరచబడి ఉంది. ఇలా ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి, కోఫీ అన్నన్ 1997, 2007 మధ్యలో పనిచేశాడు. కోఫీ అన్నన్ 1997, 2007 మధ్య పనిచేశాడు. అనగా A4 B1 C2 D3 అనేది సరైన జత, అనగా ఆప్షన్ 1 అనేది సరైన జత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.